స్టేషన్ గన్పూర్ సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కావ్య మధ్య ఆసక్తికర సన్నివేశం జరిగింది. రాజకీయాలలో తన తండ్రి కడియం శ్రీహరి రిటైర్మెంట్ తీసుకుంటానని ప్రతిసారి చెబుతున్నారని ఎంపీ కావ్య అన్నారు. సమర్థత, నిజాయితీ పరులు రిటైర్మెంట్ తీసుకోవద్దని, విధిరాత ఎలా ఉంటుందో చూడాలని అన్నారు. అయితే మధ్యలో కలగజేసుకున్న కడియం తనకు వయస్సు మీద పడిందని అన్నారు. రిటైర్మెంట్ విషయంపై ఇద్దరి మధ్య జరిగిన చర్చ సభలో ఆసక్తికరంగా మారింది. అంతకుముందు అభివృద్ధి చేశానో మళ్ళీ అదే విధంగా అభివృద్ధి చేయాలి, ఇదే నా చివరిసారి ఎన్నికలు అని ప్రతిసారి అంటున్నాడు. కానీ మనం చెప్పలేము డెస్టినీ విధిరాత ఎట్లుంటుందో. అన్ని మన చేతుల్లో ఉండవు. నేను కూడా అనుకోకుండానే ఎంపీ అయినా కాబట్టి మాట వరుసగా అంటున్నాడు. కానీ అంటే మాట వరుస ఏం లేదమ్మా, నాకు వయసు కూడా మీద పడ్డది కాదు. రాజకీయాల్లో మంచి నాయకుల అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్లలో మంచి చేసి అంటే మంచి చెయ్యి ఉన్న డాక్టర్లు వాళ్ళు ఎంత వృద్ధులైనా సరే అవసరము పేషెంట్స్ కి అన్న భావనలో పేషెంట్స్ ఉంటారు. అట్లనే రాజకీయాలు భ్రష్టు పట్టిన రోజులలో మొన్న 15 ఏళ్ళు మీరు చూసిండ్లు నిద్రావస్థలో ఉంది వ్యవస్థ.